అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఈ రోజున మన ధ్యానాంశము క్రీస్తు కోసం ప్రాణం పెట్టిన బ్లాండినా. నేడు నీవు మరి. క్రీస్తు శకం 177వ సంవత్సరంలో రోమా చక్రవర్తి మార్కస్ ఎలియాస్ కాలంలో ప్రధాన నగరమైన లుడునం అని పిలువబడింది. ఇది ప్రస్తుత కాలంలో ఫ్రాన్స్ దేశాన్ని లియోన్ ఫ్రాన్స్ నగరంగా పిలువబడుతుంది. రోమా ప్రభుత్వం రోమా దేవతలను పూజించాలని ఒక శాసనం వచ్చింది. అప్పుడు యవన స్త్రీ అయిన దీనదాసి, మేము రోమియుల దేవతలకు బలులు అర్పించము. అప్పుడు ఆ యవన స్త్రీలు క్రైస్తవులుగా ఉన్న వారిలో కొంతమంది మేము వాటికి బలులు అర్పించము అన్న చెప్పగలిగే శక్తి వారికి కలిగి, మేము క్రైస్తవులమని రోమా ప్రభుత్వానికి బదులు చెప్పి ఎదుర్కోగలిగిన స్త్రీయే ఈ బ్లాండినా. అనగా ఈమె దేవుని యందు మంచి భక్తిపరురాలు, దేవుని కొరకు రోషము పౌరుషము కలిగిన స్త్రీ ఈమె. కాబట్టే అలాంటి రోమా చక్రవర్తికే చెప్పగలిగే శక్తి దేవుడు తనకిచ్చాడు. అలా బదిలిచ్చినందుకు ఒక స్తంభానికి కట్టేసి ఎంత ఘోరంగా హింసించారంటే కొరడాలతో కొట్టారు. కత్తులను కూర్చి మీద కూర్చుండబెట్టినారు. అనగా కాలుతున్న కుర్చీలో ఆమెను కూర్చుండబెట్టినట్టుగా చరిత్ర చెప్తుంది. అయిన తర్వాత కొలిసియాన్ వంటి స్థలములో జంతువులకు వదిలేశారు. సింహాలు ఎలుగుబంట్లు దాడి చేసిన తన విశ్వాసంను వదిలిపెట్టలేదు. అనగా క్రూర సింహాలు ఎలుగుబంటులు తన మీద దాడి చేశాయి. అయినా కూడా బ్లాండినా తన శరీరము వాటితో పడేసి కొరికి అవి రకరకాలుగా తనను చేసినా కూడా ఆమె బలహీనంగా అయిపోయినప్పటికీ అందరూ అనుకుంటున్నట్లు యేసును తిరస్కరించిందని అనుకుంటున్నారు. కానీ ఆమె శక్తివంతమైన విశ్వాసంతో నిలబడింది. ఎద్దు కొమ్ములకు ఆమెను కట్టి ఎగరేసి ఆమెను చంపారు ఆ రోమా చక్రవర్తి వాళ్ళు. అలా ఘోరమైన హింస భరించి చరిత్రలో హతసాక్షిగా నిలిచింది తను. అలా క్రైస్తవత్వాన్ని కాపాడింది. ఈరోజు క్రైస్తవత్వాన్ని చంపివేస్తున్నాం మనం. నిజమే దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన బ్లాండినాను మీ ఎదుట చెప్పగలుగుతూ ఉన్నాను. నేను కొద్దిగా చెప్తున్నాను, ఆమె చరిత్ర చాలా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా క్రీస్తు కొరకు నీవెలా నిలబడుతున్నావు, నీవెలా జీవిస్తున్నావు? తను హతసాక్షి అయిపోయింది. కాలుతున్న కుర్చీ మీద ఆమెను కూర్చునబెట్టినారట. ఎంత ఓర్చుకుందో చూడండి క్రీస్తు కొరకు. కాబట్టి యవనస్తులారా, ఈ రోజున మీ యవన జీవితాన్ని దేవునికి సమర్పించండి. క్రీస్తు కొరకు రోషంగా పౌరుషంగా బ్లాండినా వలె జీవించండి. అప్పుడు మీరు నూరంతలుగా ఫలిస్తారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.